everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నువ్వు అలా ఎలా చేసావు? నువ్వు అలా ఎలా చేసావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ డూ సో, హౌ డిడ్ యూ డూ సో. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. అతడు ఉదయం నుండి నిద్రపోతూ ఉన్నాడు. అతడు ఉదయం నుండి కూడా నిద్రపోతూ ఉన్నాడు. ఇలా చెప్తూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ మార్నింగ్. హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుండి. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు? నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు ఇలా అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వెన్ విల్ యూ అండర్స్టాండ్ మీ, వెన్ విల్ యూ అండర్స్టాండ్ మీ. నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. అతన్ని నిశ్శబ్దంగా ఉండమని చెప్పు. అతన్ని నిశ్శబ్దంగా ఉండమని చెప్పు, సైలెంట్గా ఉండమని చెప్పు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఆస్క్ హిమ్ టు కీప్ క్వైట్ ఆర్ టెల్ హిమ్ టు కీప్ క్వైట్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నీకు నా నుండి ఏమైనా సహాయం కావాలా? నీకు నా నుండి ఏమైనా సహాయం హెల్ప్ కావాలా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మీ, డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మీ. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు. దీనిని ఇంగ్లీష్లో వాట్ డూ యూ వాంట్ టు బికమ్, వాట్ డూ యూ వాంట్ టు బికమ్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. కాసేపు బయట వెయిట్ చేయండి. కాసేపు బయట మీరు వెయిట్ చేయండి అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో వెయిట్ అవుట్ సైడ్ ఫర్ ఎ వైల్, వెయిట్ అవుట్ సైడ్ ఫర్ ఎ వైల్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. అతడికి దెబ్బ ఎలా తగిలింది? అతడికి దెబ్బ ఎలా తగిలింది. దీనిని ఇంగ్లీష్లో హౌ డిడ్ హీ గెట్ హర్ట్, హౌ డిడ్ హీ గెట్ హర్ట్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. తలుపు తెరిచే ఉంచు, నేను 10 నిమిషాల్లో తిరిగి వస్తాను. తలుపు తెరిచే ఉంచు, నేను 10 నిమిషాల్లో తిరిగి వస్తాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో కీప్ ద డోర్ ఓపెన్, ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ 10 minutes. కీప్ ద డోర్ ఓపెన్, ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ 10 minutes. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఈ పని చేయడానికి అతను సరైన వ్యక్తి కాదు. ఈ పని చేయడానికి అతను సరైన వ్యక్తి కాదు. దీనిని ఇంగ్లీష్లో హీ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ టు డూ దిస్ వర్క్, లేదంటే హీ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ టు డూ దిస్ జాబ్ అని కూడా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఇది కాస్త ఖరీదైనది. ఇది కాస్త ఖరీదైనది, వస్తువు చాలా ఖరీదైనది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇట్ ఈజ్ ఏ లిటిల్ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈజ్ ఏ లిటిల్ ఎక్స్పెన్సివ్. సో ద నెక్స్ట్ వన్. అతను నన్ను బాగా చూసుకుంటాడు. అతను నన్ను బాగా చూసుకుంటాడు. దీనిని ఇంగ్లీష్లో హీ టేక్స్ గుడ్ కేర్ ఆఫ్ మీ, హీ టేక్స్ గుడ్ కేర్ ఆఫ్ మీ. సో ద నెక్స్ట్ వన్. నన్ను తక్కువగా అంచనా వేయకు, నన్ను తక్కువగా అంచనా వేయకు. దీనిని ఇంగ్లీష్లో డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ, డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఒక సరైన నిర్ణయం తీసుకున్నావు. నువ్వు ఒక సరైన డెసిషన్ తీసుకున్నావు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ మేడ్ ద రైట్ డెసిషన్, యూ మేడ్ ద రైట్ డెసిషన్. సీ ద నెక్స్ట్ వన్. నేను ఈ డ్రెస్ ఎక్కువసేపు ధరించలేను. నేను ఈ డ్రెస్ ఎక్కువసేపు ధరించలేను. దీనిని ఇంగ్లీష్లో ఐ కాంట్ వేర్ దిస్ డ్రెస్ ఫర్ ఏ లాంగ్ టైమ్, ఐ కాంట్ వేర్ దిస్ డ్రెస్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నాకు ఈ డ్రెస్ తక్కువ ధరకే లభించింది. నాకు ఈ డ్రెస్
తక్కువ ధరకే లభించింది. దీనిని ఇంగ్లీష్లో I got this dress at a low price. I got this dress at a low price. See the next one. నువ్వు ఎందుకు బట్టలపై అంత డబ్బు ఖర్చు చేస్తున్నావు? నువ్వు ఎందుకు బట్టలపై అంత డబ్బు ఖర్చు చేస్తున్నావు? దీనిని ఇంగ్లీష్లో Why are you spending so much money on clothes? Why are you spending so much money on clothes? Okay. See the next one. నేను నా ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళాను. నేను నా ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళాను. దీనిని ఇంగ్లీష్లో I went shopping with my friend. I went shopping with my friend. Okay, see the next one. ఇప్పుడు నువ్వు నన్ను కలవగలవా? ఇప్పుడు నువ్వు నన్ను కలవగలవా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో కెన్ యూ మీట్ మీ నౌ? కెన్ యూ మీట్ మీ నౌ? ఓకే, సీ ద నెక్స్ట్ వన్ ఈజ్ నేనెప్పుడు అన్నాను. నేనెప్పుడు అన్నాను. దీనిని ఇంగ్లీష్లో వెన్ డిడ్ ఐ సే? వెన్ డిడ్ ఐ సే? నేను ఎప్పుడు అన్నాను. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ప్రయత్నిస్తూనే ఉండు. ప్రయత్నిస్తూనే ఉండు. దీనిని ఇంగ్లీష్లో కీప్ ట్రయింగ్. కీప్ ట్రయింగ్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్ ఈజ్ పట్టుబట్టవద్దు. పట్టుబట్టవద్దు. ఓకే, ఇలా చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో డోంట్ ఇన్సిస్ట్. డోంట్ ఇన్సిస్ట్. ఇన్సిస్ట్ అంటే పట్టుబట్టడం. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నేను ఇంటి దగ్గర ఉన్నాను. నేను ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఐ యామ్ ఎట్ హోమ్. ఐ యామ్ ఎట్ హోమ్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. స్నానం చేయు. స్నానం చేయు. దీనిని ఇంగ్లీష్లో టేక్ ఏ షవర్ ఆర్ టేక్ ఏ బాత్ అని కూడా అనవచ్చు. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఏం పర్వాలేదు. ఏం పర్వాలేదు. దీనిని ఇంగ్లీష్లో నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. పాలు త్రాగు. పాలు త్రాగండి అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డ్రింక్ మిల్క్. డ్రింక్ మిల్క్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఆమెకు దూరంగా ఉండు. ఆమెకు దూరంగా ఉండండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో స్టే అవే ఫ్రమ్ హెర్. స్టే అవే ఫ్రమ్ హెర్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. కుడివైపు తిరుగు. కుడివైపుకు తిరగండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో టర్న్ రైట్. టర్న్ రైట్. సీ ద నెక్స్ట్ వన్. నవ్వుతూ ఉండు. నవ్వుతూ ఉండండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో కీప్ స్మైలింగ్. కీప్ స్మైలింగ్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. దాన్ని తీయు. దాన్ని తీసేయండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో పిక్ ఇట్ అప్. పిక్ ఇట్ అప్. దాన్ని తీయు. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఇప్పటికీ ఇంతే. ఇప్పటికీ ఇంతే అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో దట్స్ ఆల్ ఫర్ నౌ. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. చూసి నేర్చుకో. చూసి నేర్చుకో. దీన్ని ఇంగ్లీష్లో వాచ్ అండ్ లెర్న్. వాచ్ అండ్ లెర్న్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. మర్చిపోకు. మర్చిపోకు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్. డోంట్ ఫర్గెట్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నువ్వు క్రింద పడిపోతావు. నువ్వు క్రింద పడిపోతావు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో యూ విల్ ఫాల్ డౌన్. యూ విల్ ఫాల్ డౌన్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఇవ్వు. నాకు ఇవ్వండి, ఆ వస్తువుని నాకు అందించండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో గివ్ మీ. గివ్ మీ. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఫ్యాన్ వేయు. ఫ్యాన్ వేయండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో స్విచ్ ఆన్ ది ఫ్యాన్. స్విచ్ ఆన్ ది ఫ్యాన్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. మాతో కలువు. మాతో కలవండి అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాల్లో జాయిన్ అస్. జాయిన్ అస్.
These sentences for beginners. Okay, thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.